తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజ్యం నడుస్తుంది. ఇందుకు పెద్దపల్లి జిల్లాలో మంగళవారం జరిగిన ఘటనే నిదర్శనంగా నిలుస్తుంది. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లులో భాగంగా తెలంగాణకు భారత ప్రభుత్వం 2400 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా మొదటి విడతలో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించగా మరో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం ప్రాజెక్టును నిర్మించనుంది. ఇందులో భాగంగా తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఫేజ్ 2 పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని మంగళవారం పెద్దపల్లి జిల్లా రామగుండంలోని జ్యోతినగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించారు. ఆ పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణకు దాదాపు 800 మంది వరకు పోలీసులు మోహరించారు. పెద్ద ఎత్తున పోలీసులు పహారా నడుమ ప్రజాభిప్రాయ సేకరణను పూర్తి చేయగా కార్యక్రమం ప్రారంభానికి ముందే రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ను అరెస్ట్ చేసి మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన 100 మంది నాయకులు కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టులు హౌస్ అరెస్టులు చేశారు. అయితే ఇదే కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన రామగుండం ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మఖాన్ సింగ్ రాజ్ ఠాకూర్తో పాటు ఆయన అనుచరులు పోలీసులపై తిరగబడ్డారు. ప్రజాభిప్రాయ సేకరణ విఐపి గేట్ వద్ద ఎమ్మెల్యే తన వాహన కాన్వాయ్తో ప్రవేశించేందుకు ప్రయత్నించగా అక్కడ ట్రాఫిక్ డ్యూటీ నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఏసీపీ జాన్ నరసింహులు వారిని అడ్డుకున్నారు. ఒక్కరే వెళ్లాలని చెప్పడంతో ఎమ్మెల్యేతో పాటుగా ఆయన అనుచరులు ఏసీపీపై తిరగబడ్డారు. నా వాహనాన్ని ఆపిన పాగల్గాడు ఎవడంటూ ట్రాఫిక్ పోలీసుపై ఎమ్మెల్యే మఖాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మండిపడ్డారు. ఇదే సమయంలో ఆయన అనుచరులు ఇది కాంగ్రెస్ రాజ్యాంగం అంటూ చేతులతో నెట్టేసి ఏసీపీపై దాడికి దిగే ప్రయత్నం చేశారు. చోద్యం చూస్తూ ఏసీపీకే గొడవ వద్దంటూ తోటి పోలీసులు ఏసీపీ మడత రమేష్ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే మఖాన్ సింగ్ రాజ్ ఠాకూర్ వాహనాన్ని ఆ మార్గంలో వెళ్లొద్దని ఆపిన ట్రాఫిక్ ఏసీపీకి పరాభవం ఎదురైంది. తన వాహనాన్ని ఆపిన పాగల్గాడు ఎవడంటూ ట్రాఫిక్ ఏసీపీ జాన్ నరసింహులను ఎమ్మెల్యే తిట్టడంతో ఏసీపీ సైతం అదే స్థాయిలో ప్రతిఘటించడంతో పాటు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.